హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో లేడీస్ జెంట్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ద మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రేయింగ్. సో ఎవరికి లేదండి హెయిర్ ఫాల్ చెప్పండి? నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్, ఎన్విరాన్మెంట్, స్ట్రెస్, డిఫరెంట్ రీజన్స్ వల్ల ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న ఇష్యూ హెయిర్ ఫాలు. సో ఇది ఏంటి అంటే నేను నార్మల్ కోకోనట్ ఆయిల్తో నేను ఇంట్లో తయారు చేసుకున్న బ్రింగ్రాజ్ లీవ్స్, అంటే తెలుగులో కాటికాకు అని అంటారు కొన్ని ప్లేసెస్లో, అండ్ కొన్ని ప్లేసెస్లో గుంటగలగరాకు అని అంటారు. దాంతో నేను హోమ్ మేడ్ తయారు చేసుకుంటాను నార్మల్ కోకోనట్ ఆయిల్. ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ అంటే ఈ కాటికాకు, గుంటగలగరాకు అనేది మనకి వరి పొలాల్లో ఎక్కువగా దొరుకుతుందండి. అండ్ దట్టు పంట ఉన్నప్పుడే దొరుకుతుంది. సో మా సైడ్ వరి పొలాలు ఎక్కువ కాబట్టి నేను కంటిన్యూస్గా ఇదే ఆయిల్ యూస్ చేస్తున్నాను. బట్ 100%, నాట్ ఓన్లీ 100%, ఇట్ ఈస్ 200% నాకైతే వర్క్ అయింది, వర్క్ అవుతుంది కూడా. సో అందుకే నేను మాత్రం ఆల్మోస్ట్ ఒక 2 to 3 years నుంచి ఇదే ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఏం లేదు, ఆకులు తెచ్చుకొని వాటిని మామూలుగా అంటే కాడలు అవన్నీ లేకుండా ఆకులు మాత్రం ఒలిచిపెట్టుకోవాలి. సో నేను 1 లీటర్ నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది ఏంటి అంటే దీన్ని ఆయుర్వేదిక్లో కింగ్ ఆఫ్ హెయిర్ అని కూడా అంటారు. ఇది ఏంటి అంటే మనకి హెయిర్ గ్రోత్, మన ఫాలిసిల్స్ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, డాండ్రఫ్ని మ్యాక్సిమం తగ్గించేస్తుంది, అండ్ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటే ఎవరికైతే చిన్న ఏజ్లోనే తెల్ల వెంట్రుకలు వచ్చేసి వాటికి డైయింగ్ అని, హెయిర్ డై అవన్నీ యూస్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ లేకుండా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఆయిల్ తక్కువ తీసుకొని ఆకు ఎక్కువ వేసుకోవాలి, అంతేకాని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆకు తక్కువ వేసుకున్నాము అని అంటే అంత యూజ్ ఉండదండి. సో నేను 1 లీటర్ ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి, మరీ బాయిల్ అయ్యే వరకు ఉంచకూడదు. సో ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఈ లీవ్స్ని ఆ వేడైన ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేయకూడదండి. ఎందుకు అనంటే చూసారు కదా, నేను ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆకులు వేస్తేనే అది బుజ అని వచ్చేసింది. సో మొత్తం వేసేసారంటే ఆయిల్ మొత్తం పొంగిపోతుంది. సో కాబట్టి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మనము ఒలిచిపెట్టుకున్న బ్రింగ్రాజ్ లీవ్స్ అనేవి అందులో యాడ్ చేసుకుంటూ రావాలి. సో నేనైతే నార్మల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం కంటే సో ఇలా ఏదైనా మన హెయిర్కి పట్టే లీఫ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుందని అనుకుంటానండి. బట్ నేను ఫస్ట్ ట్రై చేయడమే బ్రింగ్రాజ్ ఆయిల్తో ట్రై చేశాను. నాకైతే చాలా బాగా పడింది. అండ్ ఈ బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది మనకి ఐరన్ అండ్ విటమిన్ ఈ ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది మన స్కాల్ప్ని అదంతా బ్లడ్ సర్క్యులేషన్ని బాగా నీట్గా క్లీన్గా ఉంచి ఇంప్రూవ్ చేస్తుంది. చూసారా, నేను పక్కన ఒలిచిపెట్టుకున్న ఆ బ్రింగ్రాజ్ లీవ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను మరుగుతున్న కోకోనట్ ఆయిల్లో. సో యాడ్ చేసేసిన తర్వాత స్పూన్ తీసుకొని అదంతా ఆయిల్లోకి డిప్ అయ్యేలా, సో దట్ మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రింగ్రాజ్ లీవ్స్లో ఉన్న సారం అంతా, ఆ పసరంతా కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో దట్ మనం యూస్ చేసినప్పుడు అది హెయిర్కి అంటేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు దాన్ని కొంచెం వార్మ్ చేసి పెట్టుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేది మన స్కాల్ప్లోకి డీప్గా ఇంజెక్ట్ అయ్యి సో లోపల ఫాలిసిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. బ్రింగ్రాజ్ ఆయిల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే నాట్ ఓన్లీ హెయిర్ గ్రోత్ అండ్ డాండ్రఫ్ క్లీనింగ్, మెయిన్ ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఉండదండి. నేను చెప్పాను కదా ఒక 2 to 3 years నుంచి యూస్ చేస్తున్నాను అని చెప్పి. నాకు మాత్రం అక్కడక్కడ 1 or 2 or అలా నంబర్స్లో కౌంట్ చేసుకోవచ్చు నా వైట్ హెయిర్. సో మీరు కనుక ఈవెన్ మీరు యూట్యూబ్లో కొట్టినా నెట్లో కొట్టినా కూడా సో దీని మెయిన్ కీ బెనిఫిట్ వచ్చేసేసి మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనే చూపిస్తుంది. సో ఎవరికన్నా ఇంటి దగ్గరలో అవైలబుల్ ఉంటే, లేకపోతే మీ రిలేటివ్స్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో ఉంటే తెప్పించుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారా, నేను ఆకులు ఎక్కువ వాడాను, కోకోనట్ తక్కువ వాడాను. సో దట్ నాకు ఆ ఆయిల్ అనేది గ్రీనిష్ కలర్లో వచ్చింది.
సో ఆకులు అనేవి మరీ ఎక్కువగా మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. సో ఫైనల్గా ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనము వడగట్టుకోవాలి. అండ్ అది కూడా ఒక స్టీల్ బౌల్లోకి స్టీల్ స్టెయినర్తోనే వడగట్టుకోవాలి. ఎందుకంటే ఇంత వేడి ఆయిల్ని మనం ప్లాస్టిక్ గ్లాస్ వాటిల్లో చేస్తే అవి పగిలిపోవడం కాలిపోవడం జరుగుతుంది. సో ఫైనల్గా చూసారా, నా హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. గ్రీన్ కలర్లోనే వచ్చింది అది. దట్ మీన్స్ ఐ యూజ్డ్ మోర్ లీవ్స్ దాన్ ఆయిల్ అన్నట్లు. ఇది స్టోరబుల్ అండి. ఈవెన్ మీకు 1 year అయినా స్టోర్ ఉంటుంది. బట్ నేను ఏం చేస్తానంటే ఒక 1 to 2 months వరకు మాత్రమే చేసుకుంటాను. తర్వాత నాకు ఎందుకంటే ఆకు అవైలబుల్లో ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఈ ఆయిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను రెడీ చేసుకుంటాను. సో మీరు కూడా మీ దగ్గరలో అంటే మన ఊర్లల్లో పొలాలల్లో ఉంటే ఆకులు తెచ్చుకొని మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. సో ఈ ఆయిల్ పక్కన పెట్టేసేసుకొని ఓవర్ నైట్ పొద్దునకంతా చల్లారిపోతుంది కాబట్టి దీన్ని ఒక బాటిల్లో, నార్మల్ బాటిల్లో వేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం ఒక బౌల్లో వేసుకొని కొంచెం వార్మ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, ఎవరికన్నా ఈ ఆయిల్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ డూ మెసేజ్ సో దట్ ఐ కెన్ సెల్ ఇట్ ఆల్సో. చూసారా, ఫైనల్గా ఈ లీవ్స్ అనేవి కొందరు ఏం చేస్తారంటే ఇవి గ్రైండ్ చేసుకుని హెయిర్కి కూడా పట్టించుకోవచ్చు. బట్ నాకు అంత టైము ఓపిక లేవండి. సో అందుకని నేను దీన్ని త్రో అవుట్ చేసేస్తాను. సో ఎవరైనా మీకు కూడా ఈ హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ ఆయిల్ కావాలి అని అనుకుంటే పిన్ చేయండి. మేము కావాలంటే కొరియర్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.